హాయ్ అండి, అందరు బాగున్నారా? మీరు బాగుంటే మేము కూడా బాగున్నట్టే. మేము ఈరోజు అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి. మాకు తెలియదు, ఇక్కడ ఈ మధ్యలోనే తెలిసిందంట. ఒక నెల రోజుల ముందు హైదరాబాద్లో ఉందని మాకు తెలుసు, కానీ నాకు దగ్గర ఉందని మాకు ఇంతవరకు తెలియదు. ఎవరు రమ్మంది? మా ఊరే. అబ్బా, మీ ఊరేనా? ఇక్కడికి నేను మా మంజు ఇద్దరం వచ్చాం. మా చిన్నోడు రాలేదండి, స్కూల్కి వెళ్ళాడు. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలిసింది. ఇప్పుడే 1 year అవుతుంది కన్స్ట్రక్షన్ నడవట్టి. కానీ టెంపుల్ మాత్రం చాలా బాగుందండి. ఈ టెంపుల్ ఎక్కడో లేదు, మందమరి డిస్టిక్ మంచిర్యాల్ మన తెలంగాణలో ఉంది. చూడండి జనాభా ఎట్లా ఉందో. కొద్దిగా వర్షం పడుతుంది, అయినా జనాభా మాత్రం మామూలుగా వస్తలేరు, బాగా మంది వస్తున్నారు. మొత్తం బురద బురద. ఇక్కడ అన్నదానాలు కూడా జరుగుతున్నాయి. ఇందులోనే 9 రోజులు నవరాత్రుల పూజలు అంట, ఇలా జరుగుతాయంట. ఇది టెంపుల్ అండి, కన్స్ట్రక్షన్ నడుస్తుంది. ఇప్పుడు 1 yearలో ఇక్కడ ఎంత మందం కట్టేశారు. ఇలా చూస్తే ఇలా ఉంది కదా, లోపలికి వెళ్తే చాలా బాగుంది. నేను ప్రతి ఒక్క దేవుని ఫోటోలు నేను పెట్టేస్తా, చూడండి. ఇక్కడ నుంచి ఇక్కడ అమ్మవారి పూజా సామాన్ ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళాం. ఇలా చూడండి, ఇల్లుకి వెళ్ళాక 2 కళ్ళు సరిపోవండి, ఇంత బాగుంది. లోపల ప్రతి అమ్మవారి విగ్రహాలు ప్రతి చుట్టూ పెట్టారు. ఫస్ట్ ఎల్లుడితోటే వినాయకుని టెంపుల్ ఉంటున్నాయి, చాలా బాగుంది. ఇక్కడ దర్శనం అయిపోతోటే వినాయకుడిని దర్శనం చేసుకున్నాక గజస్నమ్మ దగ్గరకు వచ్చి దీపం వెలిగించాలి. ఇక్కడ దీపం వెలిగించాక లోపలికి వెళ్తుంటే వినాయకుడు కనిపించాడు. ఇక్కడ దర్శనం చేసుకున్నాం. దర్శనానికి లైన్ కట్టినామండి. అమ్మవారి విగ్రహాలు ఉన్నాయి, మీకు అన్ని చూపిస్తా చూడండి, ఎంత మంచిగా ఉన్నాయో. శ్రీ దత్తాత్రేయ సమారంభాం స్వప్రకాశానందనాథ మధ్యమాం శ్రీ అమృతానందనాథ సరస్వతి పర్యంతం వందే శ్రీ గురు పరంపర. శ్రీ గురుదేవదత్త. శ్రీ గురుభ్యో నమః. ఆత్మ బంధువులందరికీ కూడా ముందుగా శ్రీ వారాహి నవరాత్రోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ
శ్రీ 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 త్రిశక్తి అష్టలక్ష్మి కామాఖ్య శ్రీకులపీఠం మందమరి అమ్మవారికి ఈ రోజుతో 4 రోజులు నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. శాక్తేయ కుల సాంప్రదాయ విధానంతో మంత్ర యంత్ర తాంత్రిక విధానాల ద్వారా నిత్యము అమ్మవారికి ప్రాతకాల మేలుకొలుపు సేవతో మొదలుకొని అమ్మవారికి నిత్య అభిషేక అలంకరణ అర్చనాది కైంకర్యాలు యంత్ర పూజ సాయంకాల గోధూలిక ముహూర్తం నుండి అమ్మవారికి కుంకుమార్చన మరియు నిత్య నవరాత్రి మహోత్సవ వారాహి హోమం జరుగుతుంది. ఇటు కైంకర్యాలన్నీ కూడా శ్రీ అమ్మ గుడిలో కుల సాంప్రదాయ విధానంతో నిర్వహిస్తూ ఉన్నాం. భారతదేశంలోనే విశిష్టమైనటువంటి స్థలం ఎక్కడుంది అంటే శంబలాదేవి. ఆ శంబలాదేవిలో ఏ విధంగానైతే దేవాలయం లలితాదేవిది ఉందో ఆ విధంగా త్రిశక్తుల దేవాలయ నిర్మాణం గావించడం జరిగింది. నిర్మిస్తున్న క్రమంలో అమ్మవారు కామాఖ్యాదేవి దేవాలయం ఇక్కడ బహిర్గతమైంది. వాస్తవంగా ఇక్కడ కామాఖ్యాదేవి ఉన్నట్టు కామాఖ్య దేవాలయం ఉన్నట్టు మాకేం తెలియదు. అమ్మవారి చక్కగా ఇక్కడ నిర్మాణం చేయించుకుంటూ ఆవిడగానే బహిర్గతమై కామాఖ్య శక్తిపీఠం దశమహావిద్య యోనిపీఠం కూడా నిర్మాణం చేయడం జరిగింది. అస్సాంలో భారతదేశంలోనే 3 స్థానాలలో ఉంది. అస్సాం గౌహతి కామాఖ్య దేవాలయం నీలాచల పర్వతాల పైన, మరొక దేవాలయం మా గురుపీఠమైనటువంటి దేవీపురం నందు యోనిపీఠం ఉంది. 3వ యోనిపీఠంగా అమ్మవారు దశమహావిద్యా సమేతంగా మందమరిలో కొలువు తీరింది. వాంఛితార్థ ప్రదాయం కనీసానికి అక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే చాలు కోరికలు తీరుస్తుంది ఆ జగన్మాత. కాబట్టి భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో వస్తూ అమ్మవారిని దర్శిస్తూ అమ్మవారి దివ్యానుగ్రహానికి పాత్రలవుతూ వారి కోరికలు తీర్చుకోవడం జరుగుతుంది. అందరూ కూడా ఇటు దేవాలయాన్ని దర్శించాలని, అందరికీ మనోభీష్ట సిద్ధి కలగాలని అమ్మవారిని ప్రత్యేకంగా వేడుకుంటూ నిత్య కైంకర్యాలు జరుపుతూ సర్వే జన సుఖినో భవంతు సమస్త మీరు సైడ్ నుంచి
అడగండి సార్.